ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏం ఆదేశాలు జారీ చేసింది, ఆ వివరాలేంటి? ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరం వినిపించే వాళ్ళు అధికమయ్యారు. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల కాలంలో ఎల్బీ నగర్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కులాలను బట్టి దూషించిన వ్యవహారం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా క్రమశిక్షణ కమిటీ మొత్తం కూడా పరిశీలన చేసింది. ఆ వ్యాఖ్యలన్నీ కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్టుగా నిర్ధారణకు వచ్చింది. అదేవిధంగా కులాల గురించి మాట్లాడడము, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడడము, విభేదాలు తలెత్తేటట్టుగా పార్టీలోని వర్గాలుగా విడిపోయేటట్టుగా మాట్లాడడం అన్ని కూడా తీవ్రంగా పరిగణించి ఆయనను సస్పెండ్ చేస్తూ ఈవేళ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా, అంటే ధిక్కార స్వరం సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. అందులో భాగంగానే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు ఈవేళ ఎక్కడైతే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పరకాలలో సమావేశం పెట్టి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహారం కానీ, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు కానీ, ఈ రెండింటినీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. 3 రోజుల లోపల దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అదేవిధంగా గత 2 రోజుల కిందట ఏదైతే చిన్నారెడ్డి స్థానిక ఎమ్మెల్యే గురించి టికెట్లు అమ్ముకున్నారు, టికెట్లు కొనుగోలు చేశారన్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేటట్టుగా చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈవేళ చిన్నారెడ్డిని కూడా 3 రోజుల లోపల దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. మొత్తం మీద ఓవరాల్ గా ఏదైతే ధిక్కార స్వరం వినిపించడంతో పాటు పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలు పాల్పడుతున్న నాయకుల పైన కఠినంగా ముందుకెళ్లాలని చెప్పేసి పీసీసీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రైట్, ధన్యవాదాలు తిరుపాల్.